ఆయన గతంలో నక్సలైట్, తర్వాత అడ్వకేట్గా మారారు, తర్వాత పొలిటీషియన్గా మారి ప్రస్తుతం ఒక కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. అతను చిన్నప్పటి నుండే విశాఖ హక్కు, ఆంధ్రాల హక్కు అనే ఉద్యమాన్ని చూసిన వ్యక్తి. తర్వాత తెలంగాణ సాయుధ పోరాటం, తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం, అన్ని ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. అంతేకాదు అడ్వకేట్గా చాలా కీలకమైన కేసులు చేస్తూ ఎవరు ఊహించిన విధంగా మల్టీ లెవెల్ మార్కెటింగ్ కోసం తీవ్రంగా పోరాటం చేస్తున్న వ్యక్తి. పేరు ప్రకాష్ గారు. చెప్తున్నారు ఉపాధి అవకాశాల్లో బంగారు తెలంగాణ చాలా తక్కువ ఉంది, మనం అనుకుని సాధించలేకపోతున్నాం అంటున్నారు. ఆ ఉపాధి అవకాశాల్లో భాగంగా మీరు MLM అనే ప్రాజెక్ట్ని ఎక్స్పోజ్ చేయడం, అంటే నిరుద్యోగ యువతకి ఒక పని కల్పించాలి అని మీరు మల్టీ లెవెల్ మార్కెటింగ్ సిస్టమ్ని మీరు సపోర్ట్ చేస్తున్నారు. కానీ అసలు మనకున్న యాక్ట్లో MLM అనేది బ్రాకెట్లో బ్యాండ్ అని ఉంది. మరి మీరు బ్యాండ్ ఐటెంని తీసుకొచ్చి నిరుద్యోగ యువతకి మీరు దాని మీద ఫోకస్ చేయడం అనేది అది చట్టానికి విరుద్ధంగా వెళ్ళడం అనుకోవచ్చు. నేను అడ్వకేట్ కాబట్టి ఎప్పుడు చట్టానికి విరుద్ధంగా పోను. నేను MLMను బ్యాన్ చేయలే, మనీ సర్క్యులేషన్స్ని బ్యాన్ చేశారు. మీరు ఆ చట్టాన్ని తీసుకుంటే 1978లో MLM మల్టీ స్కీమ్స్ వాటిని బ్యాన్ చేశారు. అయితే ఇక్కడ ఏమైందంటే డైరెక్ట్ సెల్లింగ్ వేరు, మనీ సర్క్యులేషన్ వేరు. ఇప్పుడు నేను ప్రమోట్ చేసింది కానీ, నేను ప్రమోట్ చేయాలనుకుంటున్నది కానీ ఇది డైరెక్ట్ సెల్లింగే తప్ప ఇది మనీ సర్క్యులేషన్ కాదు. అయితే ఇప్పుడు ఒక మాట చెప్పాలి, కమ్యూనిస్టులు బాధపడ్డా కూడా కమ్యూనిస్ట్ అనే పదం భ్రష్టు పట్టిపోయింది ఈ రోజుల్లో. కానీ కమ్యూనిజం మంచిది కాదని నేను అన్నా, ఆ పదం భ్రష్టు పట్టిపోయింది. ఎందుకంటే మన ప్రవర్తనల వల్ల. MLM అనేది చాలా మంచిది, మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనేది చాలా గొప్ప స్కీమ్. ఇది ఫ్యూచర్ బిజినెస్. ఇది ఇవాళ ఏ ప్రభుత్వాలకు ఇష్టం లేకపోయినా, ఏ పార్లమెంట్లకు ఇష్టం లేకపోయినా, రేపు అన్ని పార్లమెంట్లు కూడా వరల్డ్ వైడ్గా. కానీ మళ్ళీ MLM కంపెనీలో మొదటి దశలో తీసుకున్న వాళ్ళకి మాత్రం బెనిఫిట్, తర్వాత వచ్చేసరికి అది చాలా నష్టపోతున్నారు అన్నది దానికి స్పెషల్గా EOW పనిచేస్తున్న సైబరాబాద్ కమిషనర్ గారు కూడా అది స్కీమ్స్లలో ఉన్న లోపం. అది అంటే పిరమిడ్ స్కీమ్స్ అని ఉన్నాయి. MLMలో 3 రకాలు ఉన్నాయండి. ఒకటేమో MLMను అడ్డం పెట్టుకొని మనీ సర్క్యులేషన్ చేయడం అనేది ఒకటి, అది 100% ఇల్లీగల్. సజ్జనార్ గారు ఇవాళ సైబరాబాద్ కమిషనర్గా ఉన్నా, అంతకుముందు ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ చీఫ్గా ఉన్నా, ఆయన చేస్తున్నది 100% అది మంచి పని. ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ పిరమిడ్ స్కీమ్స్ను కానీ, మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ను కానీ చెండాడుతున్నాడు. ఒక్కదాన్ని కూడా మిగిలనియట్లేదు. మనసారా నేను అభినందిస్తున్నా ఆయన. అయితే ఒకదాన్ని ఫోకస్ చేసి ఆయన చేస్తున్న క్రమంలో కొన్ని జెన్యూని కూడా బలైపోతున్నాయి. ఆయనకు అర్థం చేయించడానికి నేను రెండు సార్లు ప్రయత్నం చేశాను. ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తలో DGP అనురాగ్ శర్మ గారి ముందుకు సజ్జనార్ గారు వచ్చి కూర్చున్నారు. బహుశా నేను మాట్లాడుతానంటే ఆయన పిలిపించారు. 3 గంటల సేపు నేను చెప్పాను, MLMsలలో అన్నీ చెడ్డే కాదు, ఈ కాన్సెప్ట్ మంచిది, దీన్ని మనం ప్రమోట్ చేయాలి. ఒకవేళ చట్టాలలో ఏమైనా లోపాలు ఉంటే సవరించుకోవాలి, కానీ మనకు ఉపయోగపడదాన్ని మనం రిజెక్ట్ చేయకూడదు అంటే ఆయన అర్థం చేసుకోవాలి. రెండోసారి శివధర్ రెడ్డి గారు ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్నప్పుడు కూడా నేను ఆయనతో మాట్లాడుతానంటే మళ్ళీ నన్ను పిలిపించాడు. మళ్ళీ 3 గంటల సేపు చెప్పినా కూడా ఆయన అర్థం చేసుకోలేదు. ఆయన ఏమనుకుంటుండంటే ఈ MLM అన్నీ ఒకటే గడగడుతున్నాడు. MLMలో ఉన్న బ్యూటీ నేను చెప్తాను. అంటే 90% వారు అనేది కరెక్టే, బట్ 10% కూడా మనం చూడాలి కదా. పురుషులలో పుణ్య పురుషులు వేరయ్యా, అట్లనే మన స్కీమ్లలో కూడా మంచి స్కీమ్స్ కూడా ఉంటాయి. MLM కాన్సెప్ట్ అసలు ఎందుకు వచ్చింది అనేది మీకు చెప్తాను నేను. ఫస్ట్ టైం ఇది ఎక్కడ మీడియాలో డిస్కషన్ కూడా రాలే. కార్ల్ రెయిన్బోర్గ్ అనే అతను చైనాలో కాల్గేట్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు 1920sలో ఈ జపాన్ అగైనెస్ట్ యుద్ధం ఒకటి స్టార్ట్ అయింది. అప్పుడు ఆయన తీసుకుపోయి ఐలాండ్లో పడేస్తారు. ఆయనతో పాటు కొన్ని వందల మందిని పడేశారు. తిండి లేక అందరు చచ్చిపోయారు, ఆయన ఒక్కడే బతికాడు. ఎట్లా బతికిండంటే అక్కడ కొంతమంది ట్రైబల్ పిల్లలు ఆ తోళ్ళు తర్వాత ఇవన్నీ ఉడకబెట్టుకొని, తర్వాత కొన్ని మొలలు ఇట్లాంటి ఐరన్ స్క్రాపు వాళ్ళు బతుకుతున్నారు. ఈయన వాళ్ళని అనుసరించి అట్లా బతికిండు. ఆయన 1934లో రిలీజ్ అయ్యి బయటకు వచ్చినాక 2 ఎకరాల స్థలంలో కొన్ని మొక్కలను పెంచి ఆ మొక్కల్లో నుంచి న్యూట్రియంట్స్ని తీసి విటమిన్స్ను కూడా మనం సప్లిమెంట్స్ లాగా ఇవ్వచ్చు అనేది కనుక్కున్నాడు ఆయన. కానీ అది కొత్త కాన్సెప్ట్, ఎందుకంటే విటమిన్స్ని అప్పుడే కొత్తగా కనుక్కున్నారు. శరీరానికి విటమిన్స్ కావాలి, ఏ విటమిన్ నుంచి కే విటమిన్ వరకు కూడా 1905 నుంచి 1935 మధ్యలోనే కనుక్కున్నారు. ఆ టైంలోనే విటమిన్స్ కేవలం ఫుడ్లోనే కాదు, విటమిన్స్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసిన సప్లిమెంట్స్లో కూడా ఉంటాయని మొట్టమొదటిసారి కనుక్కున్నాడు. కానీ ఈయన మాటలు ఎవరు నమ్మలే. ఈయన ఏ షాప్లో పెట్టినా అమ్ముడుపోలే. అప్పుడు ఏం చేశాడంటే కొత్తగా మనం మొదలుపెట్టేది ఏదైనా పర్సన్ టు పర్సన్ పోయి చెప్తే తప్ప ఇది అర్థం కాదు అని చెప్పి ఆ మంచి ప్రోడక్ట్స్ని ఇంటింటికి తిరిగి చెప్పే విధంగా టీం తయారు చేశాడు. దానిలో మరి కమిషన్ రావాలి కదా, ఒక్కరితో కాదు కదా. అందుకని మల్టీ లెవెల్ తీసుకుపోయాడు ఆయన. అందరికీ లాభం చూపెట్టాలి కదా.
ట్రైన్ చేసే వాళ్ళకు, పర్యవేక్షించే వాళ్ళకు అందరికీ. ఈ మల్టీ లెవెల్ అనేది 1934లో న్యూట్రిలైట్ అనే ఒక కంపెనీతోని స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినాక అమెరికాలో కేసులు వచ్చినాయి. మన ఇండియాలో సజ్జనార్ ఎట్లా పెట్టించాడో అమెరికాలో కూడా కేసులు వచ్చినాయి. ఆ కేసులను ఎదుర్కొనే క్రమంలో ఆయన చాలా ఆర్థికంగా చితికిపోయి 1957లో ఆల్మోస్ట్ ఆ కంపెనీ క్లోజ్ అయ్యే స్టేజ్కి పోయింది. అందులో ఉన్న ఇద్దరు సోదరులు వాళ్ళు ఈ కంపెనీని టేక్ ఓవర్ చేసి వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేశారు. మళ్ళీ స్టార్ట్ చేసి ఒకటే ఒక ప్రోడక్ట్, అది వాషింగ్ డిటర్జెంట్తోని మళ్ళీ MLM సిస్టాన్ని మళ్ళీ తీసుకొచ్చారు. వాళ్ళ మీద కేసులు అయినాయి. అమెరికా కోర్టులలో 10-15 సంవత్సరాలు జరిగిన తర్వాత వాళ్ళు దీన్ని కేసులు కొట్టేసి దీన్ని పర్మిట్ చేశారు. ఆ తర్వాత చాలా దేశాలకు ఈ కంపెనీ పోయింది. యాంబే అని, న్యూట్రిలైట్ అని, ఏ దేశంలో పోతే ఆ దేశంలో కేసులు అయినాయి. ఇండియాలో కూడా కేసులు అయినాయి. ఆ సీఈఓని కూడా ఇండియాలో మన హైదరాబాద్ జైల్లోనే పెట్టారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు సజ్జనార్ గారు కేసు పెడితే. అయితే ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఒక మంచి ప్రోడక్ట్ జనంలోకి పోవాలంటే పర్సన్ టు పర్సన్ ప్రచారం చేయకపోతే పోదది. ఇవాళ నేను బతికి ఉన్నానంటే ఈ న్యూట్రిలైట్ సప్లిమెంట్స్ కనుక వాడకపోయి ఉంటే ఈ పాటికి నేను ఉండకపోతుంటుంది. నాకు క్యాన్సర్ వచ్చి ఈ గ్లాండ్ తీసేశారు. అయినా నేను 61 ఇయర్స్ ఏజ్లో ఎనర్జెటిక్గా, హెల్దీగా, హెయిర్ ఫాల్ కూడా కాకుండా, స్కిన్ మీద రిన్సెస్ లేకుండా రోజుకు 18 గంటలు పనిచేయగలుగుతున్నానంటే బికాజ్ ఆఫ్ సప్లిమెంట్స్. బయట మనకు సప్లిమెంట్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు డాక్టర్స్ గర్భవతులకు ఇచ్చే ఐరన్ ట్యాబ్లెట్స్ కూడా ఇలా పిల్లలు పుట్టుతున్నప్పుడే వాళ్ళ క్యాన్సర్ రావడానికి, బుద్ధిమాంద్యానికి, శరీర అంగవైకల్యానికి కారణమవుతున్నాయి. బట్ ఈ సప్లిమెంట్స్లలో వచ్చే ఆర్గానిక్ సప్లిమెంట్స్ ఏవైతున్నాయో వాళ్ళని దాని నుంచి కాపాడుతున్నాయి. ఇప్పుడు నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి, వితౌట్ ఆపరేషన్ నేను సప్లిమెంట్తో బాగు చేసుకోగలిగాను. ఇంత మంచి ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేసే పద్ధతి బాగాలేకపోతే పద్ధతి మార్చుకోమనాలి. కానీ ఆయన కూడా ఏమంటాడు, ప్రోడక్ట్స్ మంచిగా కావచ్చు కానీ పద్ధతి మంచిగా లేదు అని అంటాడు. కానీ మీరు చెప్తున్నట్లుగా ఆ ప్రోడక్ట్స్ మంచి ప్రోడక్ట్స్ అని మీరు అంటున్నారు. కానీ 100 రూపాయల ప్రోడక్ట్ని 5,000 రూపాయలు చూపించి ఆ ప్రోడక్ట్ తీసుకొచ్చి కింద స్థాయికి అమ్మి అది బంధువుల ద్వారా ఆ విధంగా ఒక చైన్ సిస్టమ్ వెళ్తుంటే అంటే అది ఒక పద్ధతి ప్రకారం పోతుంది. కానీ ఆ చైన్ సిస్టంలో ఇప్పుడు ఒక వ్యక్తి 5,000 రూపాయల ప్రోడక్ట్ కొనుక్కొని అది వేరే వ్యక్తికి అమ్మితే అతనికి బెనిఫిట్, ఒకవేళ ఎవరైనా అది కొనకపోతే అతను లాస్ అవుతాడు. ఈ విధంగా చైన్ సిస్టమ్ ఒకసారి కట్ అయిందంటే వీళ్ళందరూ నష్టపోతున్నారు అనేది MLM. ఇప్పుడు పిరమిడ్ కొన్న దీనికున్న తేడా అదే. కానీ అదే ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా ఇక్కడ మన దగ్గర ఉన్న నిరుద్యోగులతో ఆ ప్రొడక్ట్ తయారు చేసి ఇదే యాంబేనో లేదంటే ఇదే MLMనో ఫారెన్లో డెవలప్ చేస్తే ఇక్కడ ఉన్న యువతకి వర్క్ వచ్చే అవకాశం. ఇండియాలో కూడా చాలా తయారవుతున్నాయి. మోడీ కేర్ అనే సంస్థ ఉంది, సమీర్ మోడీ అని, వన్ ఆఫ్ ది అంటే హర్యానా మోడీస్ వీరు. వాళ్ళ దేశభక్త కుటుంబం. వాళ్ళ ఫాదర్కి, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ పద్మ విభూషణ్ కూడా ఇచ్చి గౌరవించింది ప్రభుత్వం. ఫస్ట్ షుగర్ కంపెనీ మోడీ గ్రూపే పెట్టింది ఢిల్లీలో. మోడీ నగరే ఉంది ఢిల్లీ చుట్టూ. అయితే అన్ని కంపెనీలు ఫారిన్ కంపెనీస్ కాదు ఒకటి. రెండవది ఏంటంటే, మీరు ఈ సజ్జనార్ గారికి కూడా నేను చెప్పాను, మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా 20 పైసలకు తయారయ్యేది రూపాయికి అమ్ముతున్నారు. అది ఏ వస్తువు అన్నా కానివ్వండి. మీరన్న 100 రూపాయలకు తయారయ్యేదాన్ని 5,000కి అమ్మేటి ఏంటి తెలుసా? ఫార్మా. అది రెడ్డి ల్యాబ్సే కావచ్చు, అది ఇంకొక కంపెనీ కావచ్చు. ఈ ఫార్మాలలో ఒక బెస్ట్ ఫార్మా కంపెనీ నాట్కో. వాళ్ళు ఒక్కరే ధరను స్థిరీకరించి తక్కువ ధరకు అమ్ముతున్నారు తప్ప మిగతా ఫార్మా కంపెనీస్ అన్నీ 400% ఎక్స్ప్లాయిటేషన్ దానిలో. బట్ ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే కొన్ని నార్మ్స్ పెట్టింది. ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 100 రూపాయలకు అమ్ముతున్నారంటే మినిమం 25% దాని ప్రొడక్షన్ కాస్ట్ ఉండాలి అని. రెండవది ఏం చెప్పారు, మీరు ఇంపోర్ట్ చేసుకునేటివి 10% ఉండాలి, 90% ఇక్కడనే తయారు చేయాలని చెప్పారు. అయితే MLM కంపెనీలు ఏవైనా కూడా కాన్సెప్ట్ అక్కడ నుంచి రావచ్చు. కానీ ఇక్కడ వాళ్ళు మదురైలో యాంబే కంపెనీ ఓన్ ప్లాంట్ పెట్టింది, 500 కోట్లు పెట్టి, అన్నీ ఇక్కడనే తయారవుతున్నాయి. కొంత రా మెటీరియల్ ఏంటంటే మన దగ్గర ఆర్గానిక్ వ్యవసాయం లేదు కాబట్టి వాళ్ళు ప్యూర్ ప్రోడక్ట్స్ ఇవ్వాలనుకుంటున్నారు, పొల్యూట్ కానీ కంటామినేషన్ లేని నాన్ కెమికల్. అందుకని రా మెటీరియల్ తెచ్చుకుంటున్నారు. అంటే మీరు అన్నట్లుగా ఇప్పుడు తెలంగాణ స్టేట్లో MLM సపోర్ట్ మీరు చేస్తానంటారు. నేనేమంటున్నా, ఇప్పుడు అంటే యాక్చువల్గా యాక్ట్ లేదు కాబట్టి పార్లమెంట్లోనే అట్లా కాదు. సజ్జనార్ గారికి నా కృతజ్ఞతలు. ఎందుకు అనంటే నేను ఆయనకు కూడా చెప్పాను, ఇది చట్టమైన రోజు మీ ఫోటో పెట్టుకొని పూజిస్తాం మేము, ఎందుకంటే మీ వల్లనే మాకు ఇవన్నీ వస్తున్నాయి. ఆయనకు చెప్పాను నేను ఐజీ గారి ముందే. ఆయన ఒత్తిడి వల్లనే ఇవాళ గవర్నమెంట్ రియలైజ్ అయింది. కన్జ్యూమర్ అఫైర్స్ మినిస్ట్రీ పార్లమెంటరీ కమిటీని వేసి దీని మీద థరో ఎంక్వైరీ చేసింది. మన కన్జ్యూమర్ అఫైర్స్లో పార్లమెంటరీ కమిటీకి మన అనంతపురం రెడ్డి గారు, దివాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉండే, మన కేశవరావు గారు మెంబర్గా ఉండే. మేము వాళ్ళ దగ్గరికి పోయి దీని విషయాలన్నీ చెప్పిన తర్వాత, రామ్విలాస్ పాస్వాన్తో కూడా చెప్పిన తర్వాత దానికి ఒక శాంక్టిటీ వచ్చింది.
కేంద్ర ప్రభుత్వము దాదాపుగా 4 ఏళ్ల కింద గైడ్లైన్స్ ఇష్యూ చేసింది. ఇది డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్. వాళ్ళు చేసిన దానిలో గొప్ప పని ఏం చేశారంటే ఈ మల్టీ లెవెల్ స్కీమ్ల మోసాల నుంచి ఈ జెన్యూన్ ప్రోడక్ట్స్ని, జెన్యూన్ పద్ధతులను కొన్ని కండిషన్స్ పెట్టి మీరు అన్నట్టు ఎక్కువ రేటు పెట్టి అమ్మకుండా, ఇష్టం వచ్చినట్టు వైలేట్ చేయకుండా, కింది వాళ్ళు చేస్తే పై వాళ్ళకు విచ్చలవిడిగా కమిషన్ రాకుండా అనేక ఆంక్షలు పెట్టింది. ఆ ఆంక్షలన్నింటినీ జెన్యూన్ కంపెనీస్ ఒప్పుకున్నాయి. ఈ IDSA అని ఉంది, ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్. వాళ్ళు ఈ జెన్యూన్ కంపెనీస్కే మెంబర్షిప్ ఇస్తారు. ఇప్పుడు లోక్సభలో ఆ బిల్లు పాస్ అయింది. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో డైరెక్ట్ సెల్లింగ్ ఫస్ట్ టైం ఎంటర్ చేశారు. అంటే ఇప్పుడు రాజ్యసభలో కూడా అది ఆమోదం పొందినట్టయితే ఆ చట్టం రూపంలో వస్తుంది. వచ్చినప్పుడు సజ్జనార్ గారికి ఏది ఫిల్టర్ చేయాలి, ఏది ఉంచాలి, ఏది తీసేయాలనేది స్పష్టత వస్తుంది. లేకుంటే ఏం చేస్తున్నాడు, ఆయన అన్నింటిని ఒకటే గట కడుతున్నాడు. నేను ఒకటి కామన్ సెన్స్కి వచ్చి అడుగుతా. సేల్స్ ఆఫ్ గూడ్స్ యాక్ట్లో వస్తువులు ఇట్లా అమ్మాలని చెప్పి ప్రొసీజర్ ఉంది, బట్ ఇట్లా అమ్మకూడదని లేదు. ఈ పద్ధతిలో అమ్మకూడదని ఎక్కడ లేదు. అందుకే కోటి కోసం కోటి విద్యలు ఎవరెవరు ఎట్లయినా అమ్ముకుంటున్నారు. అందుకే ఒక చట్టంలో ఉన్న లోపాన్ని ఉద్దేశించి ఆయన అన్ని కేసులు పెట్టాడు. ఇప్పుడు ఆ చట్టంలో లోపం సవరించుకుంటున్నది. MLM వస్తే ఏమవుతుంది తెలుసా? ఇవాళ దాదాపు 40% మార్కెట్, కన్జ్యూమర్ మార్కెట్. ఇవాళ దాదాపు 10 లక్షల కోట్లు కన్జ్యూమర్ మార్కెట్ సైజు. ఫార్మా సైజు ఇంకో 10 లక్షల కోట్లు. ఈ 20 లక్షల కోట్ల బిజినెస్లో ఒక 30-40% MLMలోకి వస్తారు. మంచి మంచి కంపెనీలు కూడా MLMలో స్టార్ట్ చేస్తాయి ఈ గైడ్లైన్స్ వచ్చిన తర్వాత. యువతకు ఒక ఉద్యోగం ఎన్ని ఒక్కరా ఇద్దరా? ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు 40 లక్షల మంది MLMలో ఉపాధి సంపాదించుకుంటున్నారు. డెఫినెట్గా అందులో కూడా క్రీమ్ లేయర్ ఉంటుంది. మీరు అన్నట్టు కొంతమంది డైమండ్స్ అని ఇట్లాంటి పెద్ద పెద్ద లెవెల్లో ఉన్న వాళ్ళు నెల కోట్లలో సంపాదిస్తారు. కానీ అది ఒక సైడ్ ఎఫెక్ట్ని మనం దృష్టిలో పెట్టుకొని లక్షల మందికి, కోట్ల మందికి వచ్చే ఉపాధిని మనం కాదనొద్దు. అంటే పార్లమెంట్లో MLM యాక్ట్ కానీ పాస్ అయితే దాని కారకుడు సజ్జనార్ అంటారు. దాని కారకుడు సజ్జనారు. అది రావడానికి ప్రకాష్ కూడా కారణం. ఎందుకంటే ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా ఆ పోరాటాన్ని చేశాం. వాళ్ళ గైడ్లైన్స్ ఫ్రేమ్ చేయడంలో కూడా నా పాత్ర ఉంది. అయితే అది రావడం వల్ల కేసీఆర్ గారు కానీ KTR గారు కానీ వీటికి ఫేవర్గా ఉన్నారు. మీకు గుర్తుండాలి, మొన్న వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్ అయినప్పుడు ఆంబే CEOని నేను పిలిపించాను. KTR గారితో సమావేశం పెట్టాను. చైర్మన్ ఉండి కూడా నేను ప్రభుత్వం పక్షాన కూర్చోకుండా ఆంబే తరఫున కూర్చున్నాను. నేను ఇప్పుడు అలా నా మెంబర్షిప్ లేదు, నాకు అలా బిజినెస్ లేదు, బట్ ఒక మంచి దాన్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో. పర్సనల్ ఇంటెన్షన్ ఏమాత్రం లేదు, నాకేం లేదు. ఎందుకంటే నేను బతికాననే కృతజ్ఞత. ఆ ప్రోడక్ట్స్ వాడడం వల్లనే నేను ఎనర్జెటిక్గా ఉంటున్నాను, ఇవాళ హెల్తీగా ఉంటున్నాను. నాలాగా అందరికి కూడా. మీకు ఒకటి చెప్పను, నేను క్యాన్సర్ 4th స్టేజ్లో ఉన్నవాడికి డాక్టర్ దగ్గర పరిష్కారం లేదు, సప్లిమెంట్స్లో పరిష్కారం ఉంది. నేను చాలామందిని బతికించాను. ఇదే సర్జన్స్ ఆపరేషన్లు చేసి, రేడియేషన్ ఇచ్చి, కీమోథెరపీ ఇచ్చి, ఇక మీరు బతకరు, దేవుడే దిక్కు అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పిన తర్వాత ఇప్పటికీ బతుకున్న వాళ్ళని నేను చాలామందిని మీకు పరిచయం చేయగలుగుతాను. అంటే సప్లిమెంట్స్లో ఉన్న పవర్ నాకు అర్థమైంది ఈ వారం.